వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు మనము గోంగూర పులిహోరను తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 గంటల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనికి 4-5 పచ్చిమిర్చిని ఇలా వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం గోల్డ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని మనము వేరొక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనికి మనము ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఆకును ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ గోంగూర ఆకు ఆయిల్లో మెత్తగా ఫ్రై అయ్యే వరకు మనము ఈ విధంగా గంటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ గోంగూర ఆకు ఉడుకుతున్న సమయంలో మనము ఇంకా మెత్తగా ఉడకాలంటే 1 స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన గోంగూర మొత్తాన్ని మనం ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అందులో ఇంకా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని మనము మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న శనగపప్పును ఇందులోనికి వేసుకోవాలి. పల్లీలు ఉన్నట్టయితే పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నేను ఇందులో వేసుకోవడం లేదు. తర్వాత 1 స్పూను ఆవాలను కూడా మనం వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి మనము 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోనికి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో దోరగా వేగే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి 1 స్పూను పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులోనికి వేసుకోవాలి. ఈ గోంగూరను మొత్తం వేసుకున్న తర్వాత మనము ఆయిల్లో కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ గోంగూరను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నా. ఈ గోంగూరతో మనం ఎన్ని రకాలు చేసుకొని తిన్నా అన్ని రకాలు ఎప్పటికీ ఇంకా తినాలని అనిపిస్తూనే ఉంటుంది. మనకు తక్కువ టైం ఉన్నప్పుడు ఈ విధంగా గోంగూర పులిహోరను చేసుకొని తింటే బిర్యానీ తిన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఈ గోంగూర ఆకును మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దాన్ని తడి లేకుండా ఆరబెట్టుకొని మనం ఈ విధంగా గోంగూర పులిహోరను గాని గోంగూర చట్నీని గాని తయారు చేసుకోవాలి. అడుగంటకుండా మనము స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనము 1 స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోనికి వేసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని మనం వేసుకున్న తర్వాత గోంగూర ఫ్రై మరియు అన్నము కలిసిపోయే విధంగా మనము గంటతో ఈ విధంగా కలుపుకోవాలి.
ఈ విధంగా మొత్తం కలిసిపోయే విధంగా మనము కలుపుకోవాలి. ఇందులోనికి మనము సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పులిహోరను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.